ప్రెస్ వేదికగా మాటలు చెప్పుడు తప్ప విద్యారంగానికి కానీ నిరుద్యోగులకు కానీ ఏమన్నా చేద్దామన్న చిత్తశుద్ధి అసలే లేదు. ఎందుకంటే వాళ్ళు 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చినవి అనేది పచ్చి అబద్ధం. 11,000 ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. ఆ 11,000 ఉద్యోగాలలో కూడా 5,089 ఉద్యోగాలు జస్ట్ డిఎస్సికి అదనంగా చేర్చిన ఉద్యోగాలే. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఎగ్జామ్ కానీ రిజల్ట్స్ కానీ గ్రౌండ్ కానీ గత ప్రభుత్వంలోనే జరిగినాయి తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటిది చేయలేదు. ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి నియామక పత్రాల ప్రభుత్వమే తప్ప ఇది ఎలాంటి చిత్తశుద్ధి ఉండి నోటిఫికేషన్ ఇచ్చింది కాదు. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టిన వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు శాఖల వారీగా మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? ఒకసారి అసెంబ్లీలో మాట్లాడతారు మీరు, ఒకసారి మేనిఫెస్టో గురించి మాట్లాడతారు, మరొకసారి మళ్ళీ అసెంబ్లీలో చర్చిస్తామంటారు, క్యాబినెట్లో చర్చిస్తారు. మీకు అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా? మీ దగ్గర ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లెక్కలు ఉన్నాయా? లెక్కలు ఉంటే గనక ఆ శాఖల వారీగా మీకు లెక్కలు ఎందుకు ఇవ్వలేరు? ఓన్లీ శాఖలు ఇచ్చే డేట్లు మాత్రం ఇస్తే సరిపోదు. శాఖల వారీగా ఏ శాఖకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఎందుకు డిసైడ్ చేయలేదు? అది డిసైడ్ చేసి మీరు శాఖల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే మీకు చిత్తశుద్ధి అన్నది. అదేవిధంగా ఇంకొక విషయం, వీళ్ళు రిజల్ట్ ఇచ్చేటప్పుడు డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ పీజీటీ ఇచ్చే ఉద్దేశం ఏంది? ఎంపీ ఎలక్షన్ ముందు వీళ్ళు పీజీటీ రిజల్ట్ ఇచ్చిళ్ళు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? డిఎల్ కానీ జేఎల్ కానీ ఇస్తే వాటికి డెమోలు ఇంటర్వ్యూలు పెడితే లేట్ అవుతుంది, ఎలక్షన్లలో ఓట్ల కేసు అడగలేమని చెప్పి పీజీటీ రిజల్ట్ ఇచ్చిళ్ళు. ఇలా గురుకులాలకు సంబంధించి 2,500 మంది 10 సార్లు ధర్నా చేసి ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన ఉద్యోగులు కూడా ఇలా 10 సార్లు ధర్నా చేసి సీఎం ఇల్లు కూడా ముట్టడి చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఈ సీఎంకు చిత్తశుద్ధి అనేది లేదు. ఎన్నికలు రాగానే విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ ప్రజలను కానీ ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం అసలే చేస్తలేరు. ఎందుకంటే అంతకుముందు నిరుద్యోగ భృతి అని కూడా చేయొచ్చు. 20 నెలలు గడుస్తున్న దాదాపు ఒక్కొక్క నిరుద్యోగి 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 20 × 4,000 80,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ డిక్లరేషన్లో క్లియర్గా ఏం పెట్టిర్రు? విద్యాజ్యోతి పథకం సంబంధించి 10th పాస్ అయిన విద్యార్థులకు 10,000 ఇస్తాము, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 ఇస్తాము, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు 25,000 ఇస్తాము, పీజీ పూర్తయితే 1,00,000 రూపాయలు, పిహెచ్డి పూర్తయితే 5 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 30% ఉన్నారు. 3 లక్షల మంది 10th అయిపోయి ఉన్నది. 3 × 2 సంవత్సరాలలో 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. 6 లక్షల మందికి నువ్వు 10,000 బాకీ ఉన్నావు. అదేవిధంగా 2 లక్షల మంది ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకు నువ్వు 15,000 బాకీ ఉన్నావు. అదేవిధంగా డిగ్రీ పూర్తయిన వాళ్ళకు 1,00,000 మందికి పైగా నువ్వు 25,000 బాకీ ఉన్నావు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నావు. దాదాపు 5,000 మంది పిహెచ్డి పూర్తి చేసి ఉన్నారు ఈ 2 అకాడమిక్ల్లో. నువ్వు వాళ్ళకి 5-5 లక్షలు బాకీ ఉన్నావు. అంటే ఏది నోటికొస్తే అది మాట్లాడితే సరిపోతుంది. ప్రజలు ఎడ్డోళ్ళు, విద్యార్థులు ఎడ్డోళ్ళు. ఈ విద్యారంగాన్ని 10 సంవత్సరాలు వెనకకు తీసుకుపోయిండు. ఏదైతే మేధావులను ముందు పెట్టి దొంగ మాటలు చెప్పి ఆ మేధావుల ద్వారా నిరుద్యోగులను నయవంచన చేసిండో ఆ మేధావులు ఇలా వాళ్ళు ప్రొఫెసర్లు అన్న కావచ్చు, ఐఏఎస్లు అన్న కావచ్చు, మేము నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. వాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో పదవులు పొంది వాళ్ళు ఇవాళ వీళ్ళకు మాటలిచ్చి నిరుద్యోగులను మోసం చేసిళ్ళు. ఆ మేధావులు ఎక్కడ పోయిళ్ళు? ఇవాళ నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు చదువుకునే గ్రంథాలయాలకు పోయి కోచింగ్ సెంటర్లకు పోయి లాఠీ చార్జ్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వానికి దక్కింది ఆ ఘనత.